సో వర్కింగ్ విత్ సిద్ధు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సిద్ధు అందరికీ తెలుసు, చాలా మల్టీ టాలెంటెడ్. అండ్ తనకి యాక్టర్గా ఒక చాలా మంచి రేంజ్ ఉంది. చాలామంది చూడలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే తెలుగు చేశారు అంతే. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం. యూనో ఒక వేరే క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే, కానీ మనకి తెలుగు చాలా నచ్చింది ఇప్పుడు. కానీ ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మారుతుంది ఆ ఇమేజ్. అవును. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్, బికాజ్ నేను చాలా యాజ్ అన్ యాక్టర్ గ్రో అయ్యాను. అండ్ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ నో ద క్రాఫ్ట్ ఇన్సైడ్ అవుట్, యాక్టింగ్ గురించి స్పెషల్గా. అండ్ సిద్ధుకి యాక్టింగ్ తెలుసు, మ్యూజిక్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది, డైరెక్షన్ గురించి కూడా చాలా, అవును, మల్టీ టాలెంటెడ్. కానీ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు, తన ఒపీనియన్ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు. జస్ట్ ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఓకే ఇది యాడ్ చేద్దాము, మీ పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ చాలా సెక్యూర్ యాక్టర్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను, నేను చాలా రిలేట్ కూడా అయ్యాను, ఎందుకంటే తను కూడా అవుట్ సైడర్. సో నేను తన స్ట్రగుల్స్ కూడా చూశాను, యూనో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ సో వెల్. ఇట్స్ జస్ట్ వెల్ డిజర్వ్డ్. అండ్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా ఐ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ టు ఒక ఛాన్స్ ఇవ్వాలి సిద్ధు కూడా, బికాజ్ ఐ థింక్ దే లైక్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ వే ఆఫ్ క్యారెక్టర్స్లోనే కాకుండా సంథింగ్ డిఫరెంట్, మంచి సినిమా అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చూస్తారు. సో అంటే తనతో ఎలా వర్క్, అంటే తను చూస్తే చాలా యాక్టివ్గా ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, అట్లా ఉంటుంది మాకు కనిపించడానికి. సెట్స్లో చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు. అంటే జోక్స్ ఇవన్నీ ఓకే ఆఫ్ సెట్, లంచ్ చేస్తున్నప్పుడు. కానీ సెట్స్లో చాలా మెచ్యూర్గా, అవును, వర్క్ విషయంకి వచ్చేసరికి చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. సో నేను ఎప్పుడో ఐ హావెంట్ సీన్ హిస్ ఎంటర్టైనింగ్ సైడ్ ఆన్ సెట్. అంటే ఆఫ్ సెట్ మేమిద్దరం చూసాము, కానీ ఆన్ సెట్ హీఈస్ వెరీ డిసిప్లిన్, వెరీ ఫోకస్డ్. అండ్ అందుకే ఐ థింక్ హీ ఈస్ వెరీ హీస్ బికాస్ ఆఫ్ దట్ డిసిప్లిన్. సో ఈ మూవీతో విశ్వప్రసాద్ గారికి ఇంకొక హిట్ పడబోతుంది, ఎందుకంటే మిరాయి కూడా బిగ్గెస్ట్ హిట్. నేను కూడా కోరుకుంటున్నాను ఇది జరగాలి. బట్ ఐ థింక్ మీరు చెప్పినట్టు ఒక సినిమా ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ దెన్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. సో October 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ జస్ట్ సపోర్ట్ అస్. సో ఇంకా అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు మీతో పాటు? శ్రీనిధి కూడా ఉంది, హర్ష ఉన్నారు. హర్ష గురించి అందరికీ తెలుసు, చాలా మంచి ఆర్టిస్ట్ అని. అండ్ ఇందులో కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ నీజ చాలా బాగా రాసింది ఈ కథ, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ శ్రీనిధి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ తను కూడా ఆడియన్సెస్ ఒక కొత్త అవతారంలో చూస్తారు. అంటే ఇప్పుడు యూత్కి ఒక లిటిల్ మెసేజ్ టైప్ అనుకోవచ్చు. అంటే తప్పకుండా మెసేజ్ ఉంది. ఇప్పుడు అదే నేను చెప్పాను, మీ మోరల్ లెన్స్ నుంచి మీరు జడ్జ్ చేస్తారు, కానీ తప్పకుండా జడ్జ్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రిగర్ అయ్యాను. ఇది బ్రీజీ రొమాన్స్ కూడా ఉంది, ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ట్రిగర్ కూడా చేస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్.